Good morning guys, myself Sandeep Kumar Reddy from Engineers Competitive Training Academy which is located in Anantapur, Andhra Pradesh, Kadiri. ఈరోజు నేను మీకు టెస్ట్ పేపర్ 6 అనేది డిస్కస్ చేయబోతున్నాను నేవీ ఎంఆర్ ఎగ్జామినేషన్ కన్సర్నింగ్. ఆల్రెడీ మనము టెస్ట్ పేపర్ 5 వరకు డిస్కస్ చేయడం జరిగింది. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దాట్. సో నెక్స్ట్ ఏంటంటే ఇనిషియలీ వీ హ్యావ్ ద జీకే which has got 25 marks, total of 50 questions కాబట్టి. సో let us start with exactly what has been given. దీంట్లో రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ వాజ్ బిల్ట్ ఆన్ ద రివర్. ఏ రివర్ పైన ఉంది అంటే ఈ రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద చంబల్ రివర్ అనమాట. ద ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఎక్కడుంది అంటే ఇది శివసముద్రం అని మనం తెలుసుకోవచ్చు. మొట్టమొదటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ శివసముద్రం అనమాట. హైడ్రో అంటే వాటర్. సో ఈ వాటర్ ఎలక్ట్రిక్ ప్లాంట్ అంటే టర్బైన్స్ తోటి ఇది చేస్తారనమాట. పాంగ్ డ్యామ్ అనేది ఎక్కడుందంటే ఏ రివర్ పైన ఉందంటే బియాస్ నది పైన ఈ పాంగ్ డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట. లార్జెస్ట్ డెల్టా ఇన్ ద వరల్డ్ ఏంటి అంటే గంగా బ్రహ్మపుత్ర డెల్టా అనేది విచ్ ఇస్ ద లార్జెస్ట్ డెల్టా ఇన్ ద వరల్డ్ అని మనం గుర్తుంచుకోవాలి. గంగా బ్రహ్మపుత్ర డెల్టా. ద టౌన్ విచ్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ ద కన్ఫ్లుయెన్స్ ఆఫ్ భగీరథి అండ్ అలక్నంద అంటే ఈ భగీరథి మరియు అలక్నంద రెండు కలిస్తేనే అదేమవుతుందంటే ఆ ప్లేస్ని సంగమం అంటారు అనమాట. దియో ప్రయాగ్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఇన్లాండ్ వాటర్వేస్ ఇన్ ఇండియా ఈజ్ అంటే గంగా నది అనేది చూసినట్లయితే మనము ఇన్లాండ్ వాటర్వేస్ మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ గంగా నదిని ఇన్లాండ్ వాటర్వేస్గా యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద రివర్ ఫ్లోస్ బిట్వీన్ ద సాత్పూరా అండ్ వింధ్యాస్ ఏంటి అంటే ఈ సాత్పూరా మరియు వింధ్యా పర్వతాల మధ్యలో నుంచి వచ్చే ఈ రివర్ పేరే మనము నర్మదా అని మనం గుర్తుంచుకోవాలి. ఇడుక్కి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది ఏ రివర్ పైన ఉంది అంటే పెరియార్ అని మనం చూసినట్లయితే ఇడుక్కి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ పెరియార్ రివర్ పైన మనం చూడొచ్చు అనమాట ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్. సలాల్ అనేది ఈజ్ ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. ఈ సలాల్ అనేది హైడ్రో పవర్ ప్రాజెక్టు ఎక్కడుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో మనం చూడొచ్చు. ద రివర్ ఫ్లోస్ ఇన్ రిఫ్ట్ వ్యాలీ అంటే రిఫ్ట్ వ్యాలీలో ప్రవహించే రివర్ ఏంటి అంటే నర్మదా అనమాట. ఇది వెస్ట్ సైడ్ అంటే మన అరేబియా మహాసముద్రంలో ఇది కలిసిపోతుంది. ద లాంగెస్ట్ రివర్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా అంటే ఈ పెనిన్సులర్ ఇండియాలో అంటే సౌతర్న్ పార్ట్లో ఏది లాంగెస్ట్ రివర్ అంటే అది గోదావరి అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే జోగ్ ఫాల్స్ ఇన్ కర్ణాటక ఈజ్ లొకేటెడ్ ఆన్ రివర్ అంటే ఈ జోగ్ జలపాతనే మనము గేరుసొప్ప అంటారు. ఇది ఎక్కడుంది అంటే మనం చూసినట్లయితే శరావతి నది పైన ఉందని మనం తెలుసుకోవచ్చు. ద రివర్ బేసిన్ షేర్డ్ బై మోర్ దాన్ 10 స్టేట్స్ అంటే ఏ రివర్ బేసిన్ ఈ విధంగా మోర్ దాన్ 10 స్టేట్స్ షేర్ చేసుకుంటుంది అంటే గంగా నది అనేది ఈ విధంగా మోర్ దాన్ 10 స్టేట్స్ ఫ్లో అవుతుందని చెప్పి మనం తెలుసుకోవాలి. ద అహ్మదాబాద్ ఈజ్ ఆన్ ద రివర్. ఈ అహ్మదాబాద్ అనేది ఏ నది పైన ఉందంటే అహ్మదాబాద్ అనేది సాబర్మతి నది పైన మనము చూడొచ్చు. ఇది గుజరాత్లో ఉందన్నమాట. ద వెట్టెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా ఏంటి అంటే మౌసిండ్రం అనేది మేఘాలయలో చాలా ఎక్కువగా వర్షపాతం అనేది అక్కడ నమోదవుతుంది. అది వెట్టెస్ట్ ప్లేస్గా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే చిరపుంజి కూడా అక్కడే ఉందన్నమాట. అది సెకండ్ వస్తుంది. ఇది మౌసిండ్రం అనేది ఫస్ట్ వస్తుంది. సమ్మర్ మాన్సూన్స్ ఇన్ ఇండియా బ్రింగ్ రెయిన్ఫాల్ టు. ఈ సమ్మర్ మాన్సూన్స్ అనేది ఇండియాలోకి రెయిన్ఫాల్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఎలా అంటే వెస్టర్న్ కోస్ట్ నుంచి ఈ విధంగా సమ్మర్ మాన్సూన్స్ అనేది రావడం జరుగుతుంది. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది అంటే డెహ్రాడూన్లో. ఉత్తరాఖండ్ యొక్క రాజధాని అనేది దెహ్రాదూన్ కాబట్టి ఈ దెహ్రాదూన్లో ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉందని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా కాశ్మీర్ స్టాగ్ అంటే ఇది మనం చూసినట్లయితే ఇది ఒక జింకలాగా ఉంటుంది. కాశ్మీర్ స్టాగ్ అనేది ఎక్కడ మనం ఎక్కువగా చూడొచ్చు అంటే డాకిగామ్ అనే చెప్పే ప్రాంతంలో ఈ కాశ్మీర్ స్టాగ్ అనేది ఎక్కువగా మనము ఆ జింకని మనం చూడొచ్చు. రాంథంబోర్ నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే రాజస్థాన్లో ఈ రాంథంబోర్ నేషనల్ పార్క్ అనేది మనం చూడొచ్చు. ఈ పైన్ ఫారెస్ట్స్ ఎక్కడ ఉన్నాయంటే ఈ పైన్ అంటే ఇది ఒక ఫ్రూట్ అనమాట. పైన్ ఫ్రూట్ అనేది ఇది ఉత్తరాఖండ్లో ఎక్కువగా మనకి ఈ పైన్స్ అనేవి దొరుకుతాయి.
ఈ ఫారెస్ట్ అనేది ఎక్కువగా మనము ఉత్తరాఖండ్లోనే చూడొచ్చు. ద వైల్డ్ యాస్ ఈజ్ ఫౌండ్ ఈజ్ ఇన్ అంటే ఈ వైల్డ్ యాస్ అనేది ఎక్కడ మనం చూడొచ్చు అంటే కచ్లో, ఇది గుజరాత్లో ఉందన్నమాట. అక్కడ ఈ వైల్డ్ యాస్ అనేది మనము చూడొచ్చు. కంగర్ఘాటి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే కంగర్ఘాటి నేషనల్ పార్క్ అనేది మనకు ఛత్తీస్గఢ్లో ఉందని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా సుల్తాన్పూర్ బర్డ్ శాంక్చురీ ఎక్కడుందంటే ఇది హర్యానాలో ఉందని మనం తెలుసుకోవాలి, సుల్తాన్పూర్ అనే బర్డ్ శాంక్చురీ. నెక్స్ట్ శివపురి నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్ సంబంధించి శివపురి నేషనల్ పార్క్ ఎక్కడుందంటే ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ లియోపార్డ్ అండ్ చీతాల్ అనమాట. సో ఇది దేనికి ఫేమస్ అంటే లియోపార్డ్ మరియు చీతా వాటికి అంటే ఈ ఎక్కువ శివపురి నేషనల్ పార్క్ అనేది చాలా ఫేమస్ అనమాట. ద జాయింట్ రివర్ వ్యాలీ వెంచర్ ఆఫ్ ఇండియా అండ్ నేపాల్ ఏంటి అంటే ఈ జాయింట్ రివర్ వ్యాలీ వెంచర్ అనేది ఇండియా మరియు నేపాల్ మధ్యలో ఉండేది కోషి అనమాట. సో అది కోషి నది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే జనరల్ సైన్స్ క్వశ్చన్స్ 10 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ రీజన్ ఫర్ స్పెరికల్ డ్రాప్లెట్స్ ఆఫ్ మెర్క్యూరీ యాజ్ కంపేర్ టు ద డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ స్ప్రెడ్స్ ఆన్ ద గ్లాస్ ప్లేట్స్ అనమాట. గ్లాస్ ప్లేట్స్ మీద ఎప్పుడైతే నువ్వు నీళ్ళు వేస్తుందో అది ఏమవుతుందంటే అది అతకపోతుంది అనమాట. కానీ మెర్క్యూరీ మాత్రము డ్రాప్లెట్ లాగా నీట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే దాంట్లో కోహెషన్ ఆఫ్ మెర్క్యూరీ ఈజ్ గ్రేటర్ దాన్ ఇట్స్ అడెషన్ విత్ గ్లాస్ అనమాట. మెర్క్యూరీ వాటి మధ్యలోనే కోహెషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, గ్లాస్ తోటి అంతగా అడెషన్ ఉంటుందన్నమాట. కాబట్టి అది ఆ విధంగా బాల్స్ లాగా ఉంటుంది. కోహెషన్ అంటే ఏంలే, ఒక పార్టికల్ ఇంకొక పార్టికల్ కలుసుకోకుండా తన పార్టికల్స్తోనే కలుసుకుంటుంది కోహెషన్ అంటే. ఇప్పుడు మనము అడెషన్ అంటే ఇప్పుడు ఏదైనా గ్లాస్లోకి నీళ్ళు వేసి ఒకసారి తీసేస్తే ఏ విధంగా అయితే గ్లాస్ పార్టికల్స్ అనేది ఈ విధంగా గ్లాస్ తోటి మన వాటర్ పార్టికల్స్ అనేది టచ్ అవుతుంది కదా, దాన్ని అడెషన్ అంటారంట. అంటే అడెషన్లో ఏమవుతుంది, వేరే పార్టికల్స్ తోటి అట్రాక్ట్ అవుతుంది అనమాట. ఎక్కువగా కోహెషన్లో అయితే కలుసుకుంటుంది. అంటే అప్పుడు వీళ్ళ మధ్య ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్ ఇన్ మెర్క్యూరీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం డ్రాప్లెట్స్ అనేది నీట్గా చూడొచ్చు అనమాట స్పెరికల్ షేప్లో. వై ఇంప్యూరిటీస్ ఆర్ యాడెడ్ టు ఏ సెమీ కండక్టర్ అంటే ఒక సెమీ కండక్టర్ ఈ విధంగా ఇంప్యూరిటీస్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది పెరుగుతుందన్నమాట. లేకుంటే దాంట్లో ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంత ఉండదు కాబట్టి మనకి అది వస్తువు అనేది సరిగ్గా యూజ్ కాదు. కాబట్టి ఆ సెమీ కండక్టర్లో మనం చూసినట్లయితే జర్మేనియం సిలికాన్ అనేవి వన్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అనమాట. అది ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట అలా చేయడం వల్ల. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అబౌట్ థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే థర్మల్ అంటే హీట్ అనమాట. ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ బాడీ కాజెస్ ఎక్స్పాన్షన్ ఆర్ కంట్రాక్షన్ ఆఫ్ దట్ బాడీ. మోస్ట్ ఆఫ్ ద సబ్స్టాన్సెస్ ఎక్స్పాండ్ ఆన్ హీటింగ్ అండ్ కంట్రాక్ట్ ఆన్ కూలింగ్ అనమాట. ఈ రెండు అనేది మనం చూసినట్లయితే స్టేట్మెంట్ కరెక్టు. అంటే ఎప్పుడైతే థర్మల్ ఎక్స్పాన్షన్ జరుగుతుందో అక్కడ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అనేది పెరుగుతుందన్నమాట. అండ్ కాంట్రాక్షన్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది కూల్ డౌన్ అయినప్పుడు ఇది ఆ వస్తువు కూడా కాంట్రాక్ట్ అవుతుంది, హీట్ అయినప్పుడు అది సాగుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైసెస్ ఇస్ రన్ బై పవర్ కట్ ఇన్ ద హౌస్ అంటే మనం చూసినట్లయితే ఈ పవర్ కట్ అనేది మనం ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం కదా, అది ఏంటి అంటే ఎలక్ట్రిక్ ఐరన్ అనేది మనం చూసినట్లయితే ఈ డివైసెస్ మనం చూసినట్లయితే పవర్ కట్ ఇన్ ద హౌస్ ఒక్కొక్కసారి ఎలక్ట్రిక్ ఐరన్ ఆన్ చేసినామంటే పవర్ కట్ అనేది జరుగుతుందన్నమాట. ట్యూబ్ లైట్స్ వేస్తే కానీ, టీవీ వేస్తే కానీ, రేడియో వేస్తే కానీ అలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. కానీ ఒక్కసారి నువ్వు ఎలక్ట్రిక్ ఐరన్ అనేది చేసినారనుకో బ్రేకర్ అనేది ట్రిప్ అయిపోతుంది. ఎందుకంటే ఒక్కసారిగా 1000 వాట్ అనేది లాగుతుందన్నమాట. కాబట్టి అది చాలా ఎక్కువ పవర్ లాగుతుంది కాబట్టి పవర్ ఫ్లక్చువేషన్ అనేది రావడం జరుగుతుంది. పవర్ సప్లై వెళ్ళిపోతుంది, మళ్ళీ బ్రేకర్ ఆన్ చేసుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వైర్స్ ఈజ్ నెసెసరీ ఇన్ ద హౌస్ అంటే ఏ వైర్లు ఈ విధంగా చాలా అవసరము ఇంట్లలో అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఈ విధంగా ప్లగ్ అనేది పెడతాం కదా, వాటికి 3 ఉంటాయన్నమాట. అక్కడ లైవ్ వైర్ ఒకటి ఉంటుంది, ఎర్త్ వైర్ ఉంటుంది, న్యూట్రల్ వైర్ ఉంటుంది అన్న. ఈ 3 అనేది ఆ సాకెట్లే పోతాయి అన్నమాట. ఆ 3 కంపల్సరీ అవసరం అని చెప్తున్నాడు అనమాట. వాట్ కైండ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ విల్ బీ ప్రొడ్యూస్డ్ అరౌండ్ ఎ స్ట్రైట్ వైర్ క్యారింగ్ కరెంట్ అంటే ఎలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవసరము అంటే మ్యాగ్నెటిక్ లైన్స్ విల్ బీ ప్రొడ్యూస్డ్ అరౌండ్ ఎ స్ట్రైట్ వైర్ క్యారింగ్ కరెంట్ అంటే కాన్సన్ట్రేటెడ్ సర్కిల్స్ అని మనం తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది లైన్స్ చూసినట్లయితే వాటి చుట్టూ మనము ఏదైతే వైర్ క్యారీ చేస్తుందో దాని చుట్టూ కాన్సన్ట్రేటెడ్ సర్కిల్స్ అనేది మనము చూడొచ్చు అనమాట. అక్కడ ఈవెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా మనము చూడొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్ లిక్విడ్ ఫామ్ అట్ రూమ్ టెంపరేచర్ అంటే రూమ్ టెంపరేచర్లో ఈ విధంగా లిక్విడ్ ఫామ్లో ఉండేది ఏంటి అంటే ఫ్రాన్సీషియం అనేది చూసినట్లయితే ఈ విధంగా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది రూమ్ టెంపరేచర్లోని మనము తెలుసుకోవాలి. ఇక్కడ మనము
ఇక్కడ ఏంటంటే మెర్క్యూరీ అడిగింటే అది మెటల్ అనమాట. సో మెటల్ అనేది మెర్క్యూరీ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫ్రాన్సిషియం అనే ఎలిమెంటు, ఇక్కడ ఇచ్చిన ఎలిమెంట్లో మనము ఫ్రాన్సిషియం అని రాసుకోవాలి. ఫ్రాన్సిషియం అనే ఎలిమెంటు మనకి లిక్విడ్ ఫామ్లో ఉంటుందని మనం తెలుసుకోవాలి. సోడియం అనేది మెటల్ అనమాట, అది ఒక పేస్ట్ మాదిరి ఉంటుంది అనమాట. ద ప్రాపర్టీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ టు అబ్జార్బ్ మాయిశ్చర్ ఫ్రమ్ ద ఎయిర్ ఆన్ ఎక్స్పోజర్ ఈజ్ కాల్డ్ అంటే డెలిక్వెన్స్ అంటారు. అంటే ఏది డెలిక్వెన్స్ అంటే ద ప్రాపర్టీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ టు అబ్జార్బ్ మాయిశ్చర్ ఫ్రమ్ ద ఎయిర్ ఆన్ ఎక్స్పోజర్. ఇక్కడ ఏదైతే ఉందో ఆ మాయిశ్చర్ అనేది ఈజీగా అబ్జార్బ్ చేయబడుతుందన్నమాట ఫ్రమ్ ద ఎయిర్ అనమాట. దాన్ని ఏంటంటే డెలిక్వెసెన్స్ అని ఈ మీనింగ్ తెలుసుకోండి. ఓకే, ఉన్న మాయిశ్చర్ని ఈజీగా అబ్జార్బ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్ నాఫ్థలిన్ గోళీలు అని చెప్పుకోవచ్చు. బ్రాస్ గెట్స్ డిస్కలర్డ్ ఇన్ ఎయిర్. సిలికాన్ గోళీలు కూడా ఉంటాయని ప్యాకెట్లు ఉంటాయి, సిలికాన్ ప్యాకెట్స్. మనం చూసినట్లయితే ఇక్కడ గ్లిజరిన్ ప్యాకెట్స్ అనేది మనము ఈ బ్యాగ్స్లలో పెడతా ఉంటారు. ఏదన్నా ఎలక్ట్రిక్ వస్తువులలో చిన్న చిన్న ప్యాకెట్లు ఉంటాయి అనమాట. అవన్నీ ఆ మాయిశ్చర్ని లాగేస్తాయి, ఎందుకంటే ఆ మాయిశ్చర్ ఉండడం వల్ల ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది ఖరాబ్ అయిపోతుంది అనమాట. బ్రాస్ గెట్స్ డిస్కలర్డ్ ఇన్ ఎయిర్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ విచ్ గ్యాస్ ఇన్ ఎయిర్ అంటే హైడ్రోజన్ సల్ఫైడ్ ఉండడం వల్ల ఈ బ్రాస్ అనేది ఏమవుతుందంటే దాని కలర్ అనేది కాస్త ఇది ఒక గ్రీన్ కలర్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. దీనికంటే మన గాల్లో ఏముంటుందంటే హైడ్రోజన్ సల్ఫైడ్ ఉండడం వల్ల ఈ బ్రాస్ అనేది ఏమవుతుందంటే గ్రీన్గా అనేది మారుతుంది. దాని తర్వాత మళ్ళీ మనం బ్రాసో వేసి దాన్ని ఆ లిక్విడ్ వేసి క్లీన్ చేయాలన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూటిలైజ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అంటే ఏది ఈ విధంగా మనం మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అనేది మనము యూటిలైజ్ చేయొచ్చు అంటే ఏది యూటిలైజ్ చేయొచ్చు ఈ విధంగా అంటే మనం చూసినట్లయితే దీన్ని ఎలక్ట్రిక్ మోటారు, టెలిఫోను, రేడియో ఇవన్నీ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అనేది యూజ్ చేస్తాయని మనం తెలుసుకోవచ్చు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రిక్ మోటారు, టెలిఫోను, రేడియో ఈ మూడు మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అనేది దీంట్లో ఫ్లో అవుతుంది, మనం పాస్ అవుతుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే మ్యాథమెటిక్స్, ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఫీల్డ్ ఆర్ ఇన్ ద రేషియో అంటే 5x 3x. ఎల్ అనేది 5x అయితే బి అనేది 3x అనమాట. వాటి ఏరియా ఇవ్వడం జరిగింది. మనకు తెలిసి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే L × B అనమాట. L × B అయినప్పుడు 5x × 3x ఈక్వల్ టు అంటే మనకి 15x² ఈజ్ ఈక్వల్ టు 1500 అనమాట. అప్పుడు x² ఈక్వల్ టు 100 అవుతుంది, x ఈక్వల్ టు 10 అవుతుంది అనమాట. అప్పుడు వాల్యూ అనేది మనము 5x 3xలో పెడితే L అనేది 50, B అనేది 30 రావడం జరుగుతుంది. ఒకవేళ వాడు పెరిమీటర్ అడిగినాడంటే 2 × L + B అని రాసుకొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట. కానీ ఇక్కడ అడిగింది ఏంటంటే ఇట్స్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ద ఫీల్డ్ ఆఫ్ అట్ ₹1 per స్క్వేర్ మీటర్ అనమాట. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ 1500 × 1 రూపీ ఇస్తే 1500 రూపీస్ అనేది కాస్ట్ ఫెన్సింగ్ అవుతుందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టన్ సమ్ ఫర్ 2 years అనమాట. 15% రేట్ ఈజ్ 90 రూపీస్. వాటి మధ్య తేడా అనేది సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య తేడా అనేది ఎంత అంటే 90 రూపాయలు అయితే 15% తోటి 2 ఏళ్ళకి అనమాట. మనకు తెలుసు రేట్ పర్సెంట్ 2 ఏళ్ళు కనుక్కోవాలంటే ఈ విధంగా మనం చేసినట్లయితే రేట్ పర్సెంట్ అనేది 15 + x + y + xy/100 కాబట్టి ఆ ఫార్ములా మనకి x + y అంటే ఇక్కడ 15 + 15 + 225/100 ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ అనేది మనకి 32.25% ఆఫ్ ప్రిన్సిపల్ అనేది ఎంత అంటే 90 రూపాయలు అనమాట. సో దాని ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ మనము 2.25% అనేది మనకి 90 అయితే ఇప్పుడు వచ్చిన ప్రకారం 32.25 అనేది 2 ఏళ్ళకి గాను కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ పర్సెంట్. అదే మనము సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 15 + 15 అనమాట, 30 అనమాట. 32లో నుంచి 30 తీసేస్తే ఆ 2% ఎంతరా అంటే మనకు 2.25 అనేది 90 రూపీస్ అయితే 100% ఎంత అంటే 4000 రూపాయలు రావడం జరుగుతుంది. యూ కెన్ డూ దాట్, ఇట్స్ వెరీ ఈజీ, యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దాట్. నెక్స్ట్ ఏంటంటే x% ఆఫ్ 250 + 25% ఆఫ్ 68 ఈజ్ ఈక్వల్ టు 67. x/100 డివైడెడ్ బై సెంట్ అంటే 100 × 250 + 25/100 × 68 ఈజ్ ఈక్వల్ టు 67 కాబట్టి దీన్ని డైరెక్ట్గా మనం చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది వాల్యూ ఆఫ్ x అనేది రావడం జరుగుతుంది. ఎంత అంటే 20 అనేది రావడం జరుగుతుంది. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. నెక్స్ట్ ఏంటంటే సబ్స్ట్రాక్టింగ్ 6% ఆఫ్ x ఫ్రమ్ x ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లయింగ్ x బై హౌ మచ్ అని అన్నాడు. ఇక్కడ సబ్స్ట్రాక్టింగ్ 6% ఆఫ్ x ఫ్రమ్ x అనమాట. ఫ్రమ్ x నుంచి అంటే x మైనస్ సబ్స్ట్రాక్టింగ్ కాబట్టి -6% ఆఫ్ x అంటే 6% అంటే 6 /100 ఆఫ్ అంటే ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే మల్టిప్లయింగ్ x బై హౌ మచ్ అనమాట. మల్టిప్లయింగ్ x అంటే x × x అనమాట, అంటే x² అనమాట.
ఆ విధంగా చేస్తే మనకి ఇక్కడ 100x - 6x డివైడెడ్ బై 100 = x² వస్తుంది. మనం నెక్స్ట్ చేసుకుంటూ పోతే ఫర్దర్ x = 0.94 అనేది వాల్యూ రావడం జరుగుతుంది. యూ కెన్ డైరెక్ట్లీ సాల్వ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వీ హ్యావ్ ద స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ స్కూల్. ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ స్ట్రెంగ్త్ ఎంత అంటే ఇట్ వాజ్ 844 లాస్ట్ ఇయర్ అనమాట. ఎంత అంటే 840 ఉందన్నమాట లాస్ట్ ఇయర్. దిస్ ఇయర్ దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 10%. ఈ సంవత్సరం ఏమైందంటే 10% ఇంక్రీజ్ అయిందనమాట. ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ సంవత్సరం పెరిగింది కాబట్టి 10% అంటే 10/100 కాబట్టి 1/10 అంటే 1 పెరిగింది 10 మీద. సో అప్పుడు మనము 10 అనేది 11 అయిపోయింది కాబట్టి ఈ 10 ఎంతకు సమానం ఇచ్చాడంటే ఈ లాస్ట్ ఎంత ఉండిందంటే 840 అనమాట. 10 84లో 840. అదేవిధంగా 84 అనేది 11 84లో 924. సో దీన్ని బట్టి మనం ఏంటంటే 924 నుంచి 940 పోతే 84 అనేది పెరిగిందనమాట. అక్కడ వాడు అడిగినది మనకి ప్రజెంట్ స్ట్రెంగ్త్ అడిగాడు కాబట్టి 924 అని మనం తెలుసుకోవచ్చు. వాటికి క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఎంత పెరిగిందని అడిగితే 84 పెరిగింది. ఎంత మీద పెరిగిందంటే 840 మీద కాబట్టి 84 ఇంక్రీజ్డ్ ఓవర్ డివైడెడ్ బై 840 × 100 వేస్తే మనకి 10% గ్రోత్ అయిందని మనం తెలుసుకోవచ్చు. సేమ్ అదే వాడు ఇచ్చాడు కూడా. ఇఫ్ 16 వర్కర్స్ కెన్ ఫినిష్ ఎ జాబ్ ఇన్ 3 hours. 16 మంది 3 గంటల్లో పనిని చేసేస్తారంట. హౌ లాంగ్, ఎంత టైము 5 వర్కర్స్ అదే పనిని చేయడానికి టైం పడుతుంది అంటే ఇక్కడ మనుషులు తగ్గిపోయారు కదా, సో టైం అనేది పెరుగుతుంది అనమాట. సో M1 ఇచ్చాడు 16, M2 మనకు తెలుసు 5 వర్కర్స్, H1 అంటే హవర్స్ ఇచ్చాడు 3 hours, H2 మనకు తెలియదు కాబట్టి X రాసుకున్నాం. M1 H1 = M2 H2 అనేది ఫార్ములా కాబట్టి దాంట్లో మనం చేస్తే ఆ వాల్యూస్ అనేది పెడితే X = 9 3/5 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ యూ హ్యావ్ టు రిమెంబర్ ద ఫార్ములా విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే 75% ఆఫ్ ఏ నంబర్ ఈజ్ యాడెడ్ టు 75 అనమాట. సో 75% ఆఫ్ ఏ నంబర్ అంటే X అనుకుంటే ప్లస్ 75 యాడ్ చేస్తే అప్పుడు ద రిజల్టెంట్ ఈజ్ ద నంబర్ అగైన్ అనమాట. అదే నంబరే వస్తుంది అనమాట. ఆ నంబర్ ఏంటి మనం అనుకోండి X కాబట్టి = X అనమాట. సో ఆ విధంగా 3/4 ఆఫ్ X + 75 = X అయితే మనకి X = 300 రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఏంటంటే ఫైండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్ విత్ ఏ రేడియస్ 4.9 cm. స్లాంట్ హైట్ అనేది మనం L చూసినట్లయితే 14 cm అనమాట. ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్ మనం చూసినట్లయితే ఇక్కడ రేడియస్ ఇవ్వడం ఉంది కాబట్టి స్లాంట్ హైట్ L ఇచ్చాడు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ కోన్ అనేది మనం చూసినట్లయితే 1/3 πr² అనమాట. దాని ప్రకారం మనం చూసినట్లయితే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అయితే πRL కదా ఫార్ములా. సో అక్కడ మనం πRL ఫార్ములా అంటే π22/7, R అంటే ఎంత 4.9. అదేవిధంగా L అంటే ఎంత అంటే ఇక్కడ L మనం చూసినట్లయితే ఇవ్వడం జరిగింది, దట్ ఈస్ 14 అనమాట. సో దాని ప్రకారం మనం చూసినామంటే కంపేర్ చేసుకుంటే 7 1 7 2 వెళ్ళిపోతుంది. 4.9 × 44 రెండిట్లోకి ఈ విధంగా మనము మల్టిప్లికేషన్ చేస్తే మనకు వాల్యూ అనేది ఈ విధంగా 215.6 అనేది రావడం జరుగుతుంది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ డూయింగ్ ద క్వశ్చన్స్. నెక్స్ట్ ఏంటంటే ఇలా మనం చూసినట్లయితే 20 men కెన్ డిగ్ 40 holes in 60 days. ఎంత పని చేయగలుగుతారు వాళ్ళు? 40 holes అనేది వాళ్ళు తవ్వుతారనమాట 60 daysలో. అంటే వర్క్ అనేది ఎంత ఇక్కడ మనము 40 holes, అది W1 అనమాట. M1 ఇచ్చాడు, D1 ఇచ్చాడు, W1 కూడా ఇచ్చాడు. సో దాని ప్రకారము 10 men కెన్ డిగ్ 20 holes in how many days అంటే 10 మంది 20 holes ఎన్ని డేస్లో చేస్తారని కనుక్కోవాలి. దాని ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ M1 M2 W1 W2 D1 D2 ఇవ్వడం జరిగింది. మనకు తెలుసు ఫార్ములా అనేది M1 D1 డివైడెడ్ బై W1 = M2 D2 డివైడెడ్ బై W2 అనేది ఫార్ములా. సో దాని ప్రకారం ఈ వాల్యూస్ అనేది ఒక్కసారి మనము ప్లేస్ చేసామంటే వాల్యూ ఆఫ్ X అనేది మనకి ఈజీగా 60 days రావడం జరుగుతుంది. ఐ హోప్ యూ కెన్ డూ దిస్ గైస్. నెక్స్ట్ ఏంటంటే విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ యువర్ డ్యూటీ టు డూ ద సేమ్ క్వశ్చన్స్. ఇట్స్ నాట్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంతన్నా మీకు ఖచ్చితంగా తెలియాలి. ఇన్ ఎ ట్రయాంగిల్ ABC, AB = AC అనమాట. AB = AC అంటే ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అని చెప్పుకోవచ్చు. ఎంత అంటే 2.5 అనమాట. BC అనేది 4 cm ఇవ్వడం జరిగింది. దెన్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ఫ్రమ్ ద ట్రయాంగిల్ టు ఆపోజిట్ అనమాట వర్టిసెస్ ఏదైతే ఉందో. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ అనేది వర్టిసెస్ కరెక్ట్గా మనం పర్పెండిక్యులర్ గీసినామంటే 2.5 సమానమైనప్పుడు కింద 4 అయినప్పుడు ఇది కింద మనకి ఈ విధంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. 2.5
కింద 2 అనేది రావడం జరుగుతుంది, ఎందుకంటే 4/2 అంటే 2 కాబట్టి. సో పైథాగరస్ ప్రకారము 2.5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ కనుక్కోవాల్సింది ఏబీ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 చేసుకుంటే మనకి ఇది ఎక్స్ ఈక్వల్ టు 1.5 అనేది రావడం జరుగుతుంది. దట్ ఈస్ ఏబీ అనేది లెంగ్త్ హైట్ ఆల్టిట్యూడ్ అంటే 1.5 అనమాట. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ డూయింగ్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఏంటంటే ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹5,000 ఫర్ 2 years అట్ 4% ఈజ్ అన్నాడు. మనకు తెలుసు 4% తోటి 2 yearsకి కనుక్కోవాలంటే రేట్ పర్సెంట్ మనకి 4 + 4 + 16/100 అంటే 8 + 0.16 అనేది రావడం జరుగుతుంది. అది 8.16 అనేది % ఆఫ్ ఈ ప్రిన్సిపల్ అనమాట. 5,000 దట్ 5,000 చేస్తే 8.16% ఆఫ్ 5,000 ఆన్సర్ అనేది మనకి ₹408 అనేది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద క్వశ్చన్స్. ఏ విధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుంటారో మీరు ఖచ్చితంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాప్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ A + B కెన్ డూ ఎ వర్క్ ఇన్ 6 days అండ్ ద సేమ్ వర్క్ బీ డన్ B + C ఇన్ 10 days, C + A ఇన్ 12 days. సో AB అనేవాడు 6 రోజులు, BC అనేవాడు 10 రోజులు, CA అనేవాడు 12 రోజులు చేస్తే వీటి ముగ్గురికి ఈ కాసాగ్ ఎంత అంటే 6, 10, 12కి 60 అనమాట. సో దాని ప్రకారం మనం చూసినట్లయితే 6 10ల 10 6ల 12 5లు అనమాట. సో ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత ఏబీది అంటే 10, బీసీది ఎఫిషియన్సీ 6, CA ఎఫిషియన్సీ 5 అనమాట. అంటే వాళ్ళు 60 గుడ్లలో ఈ విధంగా ఇద్దరు కలిపి 10, 6, 5 గుడ్లు తింటారనమాట. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ముగ్గురు ఈ విధంగా ఏబీ BCCAలో ఏ అనేది రిపీట్ అయింది, బి అనేది రిపీట్ అయింది, సి అనేది కూడా రిపీట్ అయింది కాబట్టి ఈ వచ్చిన ఎఫిషియన్సీ 21 కాబట్టి 10, 6, 5 అంతా 21 డివైడెడ్ బై 2 అనేది చేస్తాము. అప్పుడు ఏబీసీ ఎఫిషియన్సీ రావడం జరుగుతుంది. 60/21 డివైడెడ్ బై 2 అంటే మనకి ఈ విధంగా మనము 120/27 అంటే 40/7 రావడం జరుగుతుంది. ఆ 40/7ని మనము 5/7 డేస్ అని మనము తెలుసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ ఫైండింగ్ క్వశ్చన్స్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే డీలర్ మార్క్స్ ఇస్ గుడ్ 25% అబోవ్ కాస్ట్ ప్రైస్ అనమాట. అండ్ దెన్ వైల్ సెల్లింగ్ గివ్స్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 20%. ఒక ప్రైస్ అనేది మనం చూసినట్లయితే ₹100 ఉండేది 25% పెంచాడు కాబట్టి దాన్ని మార్కప్ చేశాడు, అంటే ₹125 చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ₹125 చేయడం జరిగింది, దాని తర్వాత దాని మీద డిస్కౌంట్ అనేది 12% ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మార్క్ ప్రైస్ మీద 125 మీద 12% అంటే సెల్లింగ్ ప్రైస్ మనకు తెలుసు ఫైనల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 - R/100 అంటే దాని ప్రకారం మనకు సెల్లింగ్ ప్రైస్ అనేది 110 రావడం జరుగుతుంది. ఎందుకంటే 125 అనేది మార్క్ ప్రైస్ ఇంటూ 100 - 12 డివైడెడ్ బై 100 అంటే అప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది రావడం జరుగుతుంది. అయినా కూడా అతనికి ఏమైందంటే ప్రాఫిట్ వచ్చిందంట. ఆ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అంటే మనకు తెలుసు ఇప్పుడు ₹110 కాబట్టి సెల్లింగ్ ప్రైస్, ముందు కాస్ట్ ప్రైస్ ఎంత ₹100 కాబట్టి ₹10 లాభము 100 మీద కాబట్టి లాభము నష్టము ఆల్వేజ్ ఆన్ కాస్ట్ ప్రైస్ కాబట్టి 100 ఇక్కడ మనము 10% ప్రాఫిట్ ఓవర్ 100 × 100 అంటే ఇక్కడ మనకి 100 క్యాన్సిల్ అయిపోతుంది, 10% ప్రాఫిట్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఓవరాల్ ప్రాఫిట్. నెక్స్ట్ ఏంటంటే ఏ బోట్ క్రాసెస్ డిస్టెన్స్ ఆఫ్ 30 kilometers ఇన్ 5 hours. 5 గంటల్లో ఇది ఒక డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అనమాట. ఎంత అంటే 30 kilometers అనమాట. ఓవరాల్ ఏంటంటే 5 గంటల్లో ఈ విధంగా బోట్ అనేది 30 kilometers ట్రావెల్ చేస్తుంది డౌన్ స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్లో. అండ్ టేక్స్ 6 hours టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ అండ్ అప్ స్ట్రీమ్లో ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఆ వేవ్స్ అనేది ఆపోజిట్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది. దాని ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ B+S అనేది డౌన్ స్ట్రీమ్ కాబట్టి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అంటే ఎంత 30 kilometers డివైడెడ్ బై టైం ఎంత అంటే 5 గంటలు. అప్పుడు 6 గంటలు అనేది 6 స్పీడ్ రావడం జరుగుతుంది B+S. B-S ఎంత 30 డివైడెడ్ బై 6 కాబట్టి 5 రావడం జరుగుతుంది. అప్పుడు 2 B+S B-S అనేది మనము ఈక్వేషన్స్ క్యాన్సిలేషన్ చేస్తే 2B ఈజ్ ఈక్వల్ టు 11 రావడం జరుగుతుంది. బోట్ స్పీడ్ ఎంత అంటే 5.5. స్ట్రీమ్ స్పీడ్ ఎలా వస్తుందంటే ఈ వాల్యూని దాంట్లో ఇన్సర్ట్ చేస్తే మనకి స్ట్రీమ్ అనేది 0.5 స్పీడ్ అనమాట. సో మనకి బోట్ స్పీడు 5.5 అయితే స్ట్రీమ్ అనేది 0.5 అనమాట. ఈ విధంగా క్వశ్చన్స్ కనుక్కోవాల్సి ఉంటుంది. దిస్ ఇస్ వెరీ సింపుల్ టెక్నిక్స్. ఐ హోప్ మీకు క్వశ్చన్స్ అర్థమవుతున్నాయి అనుకుంటా. ఒక షాప్ కీపర్ ఒక సెల్స్ 2 radios ఈచ్ ఫర్ ₹600 అనమాట. ఒక షాప్ కీపర్ అని అతను ఈ విధంగా 2 రేడియోలు అమ్మడం జరుగుతుంది, ఒక్కొక్కటి ₹600 అమ్ముతాడు అనమాట. ఇఫ్ ఈ గెయిన్స్ ఒక దాని మీద 12% ఆన్ వన్ సైడ్ అండ్
సఫర్స్ ఏ లాస్ 12% ఆన్ ది అదర్ అనమాట. ఓవరాల్ ఈ విధంగా 12% అంటే ఏంది, ఒకటేమో నూరు అనేది 112కి అమ్మాడు, ఒక నూరు ఏదో 88 రూపాయలు, అంటే 12 తక్కువ అంటే 88 రూపాయలకి అమ్మాడు అనమాట. ఇక్కడ 100 × 100 అంటే 10,000 అనమాట. అక్కడ 112 × 88 అంటే 9856 అనమాట. సో మనకి ఇక్కడ అడిగింది ఏంటంటే ఓవరాల్ గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్ అడిగాడు. 10,000 ఉండేది ఏమైందంటే మనకి 9,850 రూపాయలు అయింది. వాడు ఎంతన్నా ఆ రేడియో ఇలాంటి క్వశ్చన్లు మాత్రం ఇలాగే ఉంటాయి. సో అప్పుడు 144 రూపాయలు అనేది లాస్ వచ్చింది. ఎంత మీద అంటే 10,000 మీద ఇంటూ 100 అనమాట. 1.44% లాస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది, ఏదైతే గెయిన్ ఉందో, ఏదైతే లాస్ ఉందో, సేమ్ పర్సెంట్ ఉన్నా కూడా వాడు ఎంత రేట్ ఇచ్చినా కూడా వాడు అడిగింది గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్ అయితే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అనమాట. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో మనము ఈ విధంగా మనం అజ్యూమ్ చేసుకొని 100ని 112, 100ని 188 చేసుకొని మల్టిప్లికేషన్ చేసుకుంటే 1.44% అనేది ఓవరాల్ లాస్ రావడం జరుగుతుంది. ఐ హోప్ ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు అర్థమైన అనుకుంటా. చాలా ఇంపార్టెంట్ అండి. ఐ వాంట్ ప్లీజ్ మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లెట్ దెమ్ గెట్ బెనిఫిటెడ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.